'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం నుండి. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడని సంగతి ఆ దినమున జనులందరూ విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరయందున్న రాజు నొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్ట జనులు కారని నీవు కనపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికియుండిన ఎడల అది నీకు ఇష్టమగునన్నమాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలువుడని యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా, రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి కాని ఇజ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి. అంతటా ఇజ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండి ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశముల నుండి పారిపోయెను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఏల మాట్లాడకపోతిమి. రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి, ఇజ్రాయేలు వారందరూ మాటలాడుకున్న సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను కనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? మీరు నాకు ఎముకనంటినట్టియు మాంసమునంటినట్టియు సహోదరులయ్యుండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు అమాసా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు మాంసమునంటిన బంధుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగచేయును గాక అని చెప్పుడనెను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా, నీవును నీ సేవకులందరూ మరలా రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నది యొద్దకు రాగా, యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహూరీమునందున్న బెన్యామీయుడకు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదా వారితో కూడా వచ్చెను. అతని యుద్ధ 1000 మంది బెన్యామీనీలు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సిబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చియుండిరి. అంతటా గెరా కుమారుడకు షిమీ వచ్చి రాజు యొర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. నా ఏలిన వాడవును రాజువునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచుకుము, మనస్సు నందుంచుకొనకుము. నేను పాపము చేసినని నాకు తెలిసినది కనుక యోసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును
రాజువునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చి ఉన్నానెను. అంతటి సెరూయా కుమారుడగు అబీషై యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇజ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇజ్రాయేలు వారి మీద రాజునైతినన్న సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపునని షిమీతో సెలవిచ్చెను. మరియు సౌలు కుమారుడగు మెఫీబెషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగొకొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబెషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగెను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడునైన నేను కుంటివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేననుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా, నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజవునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడవును రాజవునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజవునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా, రాజు, నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అనెను. అందుకు మెఫీబెషెతు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు కనుక అతడు అంతయు తీసుకొనవచ్చునెను. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 8 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానయములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యుద్ధ నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 8 ఏండ్లాయెను. సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడునైన నేను తెలుసుకునగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలిన వాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను కాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిబెట్టుడకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజవునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు, కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను. యూదా వారందరూ ఇజ్రాయేలు వారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకుని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇజ్రాయేలు వారందరూ రాజు నొద్దకు వచ్చి, మా సహోదరులకు యూదా వారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడగగా, యూదా వారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపమెందుకు? అలాగుండినను మాలో ఎవరైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు ఇనాము ఏమైనా ఇచ్చెనా అని ఇజ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇజ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి, మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్రము గలవారం. రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాటలాడిన వారము మేమే కదా, మీరు మమ్మను నిర్లక్ష్యము చేసిరేమి అని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు
ఇజ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను. సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 వచనం నుండి. బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షెబయను పనికిమాలిన వాడొకడు అచ్చటనుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమునూ లేదు. ఇజ్రాయేలు వారులారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇజ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదా వారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను. కాని వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందుంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్రవలే ఉండిరి. తర్వాత రాజు అమాస్యాను పిలువనంపి 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదా వారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాస్యా యూదా వారిని సమకూర్చుటకై వెళ్లిపోయెను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారం గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో కనుక నీవు నీ ఏలినవాని సేవకులను వెంటబెట్టుకుని పోయి వాని తరిమి పట్టుకొనమని ఆజ్ఞాపించెను. కాబట్టి యోవాబు వారును కెరీతీయులను పెలేతీయులను బలార్జులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరుమపోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరికి రాగా అమాస్యా వారిని కలయవచ్చెను. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొనియుండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాస్యాతో, నా సహోదరా, నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాస్యాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని, అమాస్యా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడగు అబీషైను బిక్రీ కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా, యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి, యోవాబును ఇష్టులైన దావీదు పక్షముననున్న వారందరూ యోవాబును వెంబడించుటని ప్రకటన చేసెను. అమాసా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి అమాసాను మార్గము నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద బట్ట కప్పెను. శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇజ్రాయేల్ గోత్రపు వారందరి యొద్దకును, ఆబేలు వారి యొద్దకును, బెత్మయకా వారి యొద్దకును, బేరీలందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతన్ని వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బెత్మయాకా యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో, ఆలకించుడి, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరికి వచ్చెను. అంతటా ఆమె, యోవాబువు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అనెను. అందుకామె, నీ దాసురాలునగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చుననెను. అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేల్నందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు, అలాగును చేసి కార్యములు ముగించుచు వచ్చిరి. నేను ఇజ్రాయేలు నందు నిమ్మళస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను. ఇజ్రాయేలుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యంను నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా యోవాబు, నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చేయనే చేయను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్నెపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసియున్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి
తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా వారు బిక్రీ కుమారుడగు శబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరూ ఆ పట్టణంను విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజు నొద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇజ్రాయేలు దండువారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. చెవ లేఖికుడు, సాదోకును అబ్యాతారును యాజకులు, యాయీరుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు.